మీరందరూ కూడా సాక్షులు, సభ్య సమాజం కూడా సాక్షి. 6,70,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం తన 10 సంవత్సరాల కాలంలో అప్పులు చేసింది అనేటువంటి ప్రచారంతో దీని వెనుకున్నటువంటి అసలు కుట్ర ఏంటంటే వాళ్ళు 420 హామీలు ఇచ్చిళ్ళు, 6 గ్యారంటీలు చెప్పారు. ఈ 6లో 13 అంశాలు ఉన్నాయి. ఎన్నికలు జరిగిన తర్వాత అధికారం వచ్చేటువంటి క్రమంలో వాళ్ళు సమీక్షించుకుంటే ఎట్టి పరిస్థితులలో ఇచ్చేటువంటి హామీలను నెరవేర్చడానికి అవకాశం లేదు కాబట్టి, కాలం గడిచిన కొద్దీ ఆ దుర్మార్గం బయటపడుతుంది కాబట్టి మసిబూసి మారేడు గాయేసి నిందలు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద వేయాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి దుర్మార్గ ప్రయత్నం అదని ఆ రోజు మేము స్పష్టంగా అడుగడుగున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మీరు చేస్తున్నటువంటి ప్రకటనలు, మీరు విడుదల చేస్తున్నటువంటి శ్వేతపత్రాలు అన్నీ కూడా అబద్ధాల పుట్టలనేటువంటి కామెంటు మేము దాన్ని వ్యతిరేకించడం జరిగింది. అయినా తగుదునమ్మా అన్నట్టు వాళ్ళు ఒక రకంగా దబాయించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఈ మధ్య మీరు చూసిండ్రు ఆర్బీఐ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్లో చాలా క్లియర్గా చెప్పింది, బీఆర్ఎస్ అంటే గడచిన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాటికి ఉన్నటువంటి అప్పు 72,658 కోట్ల రూపాయలు మాకు గత ప్రభుత్వాల నుండి అప్పు సంక్రమించింది. దాంతోపాటు 18,265 రూపాయలు రుణాల గ్యారంటీల రూపాన మాకు ఆ ప్రభుత్వం నుండి వచ్చింది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి తొలి 3 నెలల్లో చేసినటువంటి అప్పు 15,118 కోట్లు, వెరసి 1,06,041 కోట్లు ఈ 3 నెలల కాలంలో చేసినాయి. కానీ అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఉన్నటువంటి అప్పులు కానీ ఇవన్నీ కలిపితే అది ఈరోజు ఉన్నటువంటి అప్పు ఎంత ప్రస్తుతం ఉన్నది, 4,28,540 కోట్లు. దీంట్లో నుండి 1,06,041 కోట్లను తీసేస్తే నికరంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది 3,22,499 ఇప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి 10 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అప్పు. దీన్ని 7 లక్షల కోట్లు అనేటువంటి దుర్మార్గం ప్రచారం చేసి మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఏ స్కీము అమలు కాకపోయినా ప్రజలు ప్రశ్నిస్తే లేదా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే మేము పరిస్థితిని చక్కదిద్దుతున్నాం అంటా ఉన్నారు. పరిస్థితిని చక్కదిద్దడం కాదు, పరిపాలన చేత కావడం లేదనేటువంటి వాస్తవాన్ని ఒప్పుకోవాలి. అందుకనే నిజం నిప్పు లాంటిది, దాచేస్తే దాగని సత్యం. ఇవాళ ఆర్బీఐ అంటే మనందరికీ కూడా తెలుసు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకర్స్ బ్యాంక్ అంటారు దాన్ని. అంటే ఆ బ్యాంకు చేసేటువంటి ప్రతి కూడా చాలా స్పష్టతతో కూడుకొని ఉంటుంది. మరి మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి తొలినాళ్ళలో మీ అందరికీ కూడా తెలుసు, కొత్త రాష్ట్రం, అంతా అగమ్యగోచరమైనటువంటి పరిస్థితి, గందరగోళం, అధికారులు ఎందరుంటారో తెలియదు, ఎక్కడ కూర్చోవాలనో తెలియదు. అప్పటికి 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇక్కడి నుంచే నడుస్తూ ఉన్నాయి. అటువంటి పరిస్థితులలో కేసీఆర్ గారు అధికార పగ్గాలను చేపట్టి ఆత్మవిశ్వాసం కల్పించడంలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో ఆ రోజున్నటువంటి తీవ్రమైనటువంటి సమస్య కరెంటు సమస్య విషయంలో ఎన్నికలకు ముందే ఆయన కొంత దీనికి కాలయాపన జరుగుతుంది, ప్రజలు కూడా అర్థం చేసుకొని సహకరించాలని అన్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి సమయం కంటే ముందే కరెంటు సమస్యను శాశ్వతంగా పరిష్కరించిండు. ఆ రకంగా కరెంటుతో మొదలుపెట్టి 5 సంవత్సరాల మొదటి పీరియడ్లోనే తెలంగాణ ప్రాంతం 60 సంవత్సరాలు ఏ సమస్యలతోనైతే కునారిల్లిందో అనేక సమస్యలకు పరిష్కారం చూపించిండు. ఆ తదనంతరం వచ్చినటువంటి 5 సంవత్సరాల కాలంలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలబెట్టిండు. ఇవాళ 10 సంవత్సరాల కాలంలో అద్భుతాలు చేసి ఒక సుస్థిరమైనటువంటి వ్యవహారాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే ఇవాళ వచ్చినటువంటి 1 సంవత్సర కాలంలోనే
ఈ గవర్నమెంటు ఎంత అస్థిరత. అందుకనే మేము చెప్తా ఉన్నాం, ఇది మా విధానం. బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ పార్టీ విధానం కానీ సుస్థిరత అయితే చిన్నాభిన్నం చేయడం, అస్థిరత్వాన్ని ఆహ్వానించడం అనేది కాంగ్రెస్ పార్టీ విధానం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ రోజు మేము వచ్చిన తర్వాత అనేక విషయాలలో దేశంలో బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉన్నది. కరెంటు సమస్యల్ని పరిష్కరించడం, 10 ఏళ్లలో దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా అన్ని రంగాల్లో ఖ్యాతి పొందింది. జిఎస్డిపిలో నంబర్ 1 ఉన్నాం, తలసరి ఆదాయంలో నంబర్ 1 ఉన్నాం, తలసరి విద్యుత్ వినియోగంలో నంబర్ 1 ఉన్నాం, సాగు విస్తీర్ణం పెంచడంలో నంబర్ 1 ఉన్నాం, అటవీ విస్తీర్ణాన్ని పెంచడంలో నంబర్ 1 ఉన్నాం, దిగుబడుల్లో నంబర్ 1 ఉన్నాం, ఐటీ ఎగుమతుల్లో నంబర్ 1 ఉన్నాం, పరిశ్రమలలో నంబర్ 1 ఉన్నాం, సంక్షేమంలో నంబర్ 1 ఉన్నాం, మెడికల్ కాలేజీల్లో నంబర్ 1 ఉన్నాం, రెసిడెన్షియల్ పాఠశాలలో నంబర్ 1 ఉన్నాం, సాగునీరు తాగునీరులో నంబర్ 1 ఉన్నాం, వైద్యంలో నంబర్ 1 ఉన్నాం, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి నంబర్ 1 ఉన్నాం. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీనో ప్రభుత్వమో క్లెయిమ్ చేసుకుంటున్నాయి కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ప్రపంచంలోని అనేక సంఘాలు సంస్థలు ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్. ఈ రకంగా ఉన్నటువంటి మరి పరిస్థితి నుండి ఇవాళ కాంగ్రెస్ ఏం చేస్తూ ఉన్నది, అన్ని హామీలను ఎగవేస్తూ ఉన్నది. మీరు కూడా నిత్య జీవితంలో ప్రజల మధ్యన ఉన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తిగా చేసినామని అన్నారు. అసలు బహుశా నాకున్నటువంటి సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా గిందరు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి అబద్ధాలు ఆడినటువంటి దాఖలాలు చరిత్రలో లేవు. మన ఆరాధ్య దేవుళ్ళందరి మీద ప్రమాణం చేసి రుణమాఫీ పూర్తి అయిందని చెప్తే ఇవాళ ఎక్కడికక్కడ రైతులు నిలదీసేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. 6 గ్యారెంటీలు ఎగవేసిళ్ళు, హైడ్రా పేరిట చేస్తున్నటువంటి దుర్మార్గం, పేదవాళ్ళ ఇండ్లు కూల్చేస్తే తెలంగాణ మొత్తం ఒక నెల కాలం పాటు కంటి మీద కురుకులేనటువంటి పరిస్థితి. హైడ్రా చేస్తున్నటువంటి దుర్మార్గం హైదరాబాదులోనైనా గ్రామీణ తెలంగాణ మొత్తం కూడా గజగజ వణికింది. కారణం, బతుకు తెరువు కోసం తెలంగాణలో ఉన్నటువంటి అనేక మారుమూల ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు హైదరాబాద్ నగరానికి వలసపోయి జీవనభృతి వెతుకొని బతుకుతూ ఉన్నారు. అటువంటి నిరుపేదల మీద దాడి జరిగింది కాబట్టి తెలంగాణ అంతా కూడా అట్ట ఉడికింది. అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, హామీలు ఇచ్చింది, గ్యారంటీలే అన్నది, మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తామన్నది, మహిళల్ని కోటీశ్వర్లను చేస్తామన్నది, అర్హులైనటువంటి ప్రతి మహిళకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తానన్నది, వృద్ధులకు 2,000 నుంచి 4,000 ఇస్తానన్నది, విద్యార్థులకు బీసీల విషయంలోనైతే 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా మీ జీవితాలను చరిత్రలో గతంలో లేని మార్పు బీసీలు చూస్తారనేటువంటి హామీని ఇచ్చింది. సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తానన్నది. ఇప్పటి వరకు మరి రేపు బడ్జెట్ సమావేశాలు దగ్గర పడ్డాయి. ఆ రోజు మేము లెక్కలలో నిలదీస్తాం, ప్రభుత్వ నిజస్వరూపాన్ని నీకు తెలుస్తాం. ఈ రకంగా అంటే హైడ్రాలు, అక్రమ కేసులు, లఘుచర్ల, నిన్న మీరు చూసిండు ఒక రైతును లఘుచర్లలో ఆ ఈరియా నాయక్ ఏం పాపం చేసిండు. ఆయన తరతరాలుగా మనందరికీ కూడా తెలుసు, మహబూబ్ నగర్ ఒకప్పుడు వలసలు పోయినటువంటి జిల్లా. ఆ జిల్లాలో ఈ నీళ్ళు వచ్చి 100 సంవత్సరాలుగా అనువైనటువంటి వ్యవసాయం సాగినా సాగకున్నా భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులు తీరా వాళ్ళకి నీళ్ళు వచ్చి పంటలు పండే టైం వచ్చేసరికి వాళ్ళ భూములు లాగేసుకుంటున్నటువంటి దుర్మార్గానికి ఒడిగడితే ఈ భూమి మాది, ఈ భూమి మీద హక్కు మాది, మీరు చేస్తున్నటువంటి దాడి భూమి మీద కాదు మా జీవితాల మీద అని వాళ్ళు ప్రతిఘటిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, జైళ్ల పాలు చేయడం, తర్వాత కోర్టుకు తీసుకుపోవడానికి బేడీలు వేయడం. ఇంత రాక్షసత్వం ఎక్కడన్నా ఉంటుందా? అంటే ముఖ్యమంత్రి గారి సైకాలజీ చూస్తే నేను జైలుకు వచ్చిన కాబట్టి చాలామంది జైళ్ళకు పంపాలనేటువంటి మానసిక రుగ్మత ఉన్నట్టు కనబడతా ఉన్నది. ప్రతి దానికి ఏమన్నారు చాలా సందర్భాల్లో, మీరందరూ కూడా సాక్షులు, హరీష్ రావుని జైలు ఎత్తాం,
కేటీఆర్ను జైలెత్తాం, కేసీఆర్ను జైలెత్తాం, ప్రశ్నిస్తే జైలెత్తాం, సోషల్ మీడియాలో కామెంట్స్ పెడితే జైలెత్తాం, మేము హైడ్రాతో కూల్చేస్తాం, దాన్ని అడ్డగిస్తే జైలేస్తాం, లేదా ఆడపిల్లలకు ఫుడ్ పాయిజనింగ్ అయినా ఏరియా నాయకు లాంటి వాళ్ళు హాస్పిటల్కి పోయినా వాళ్ళను పరామర్శించడానికి పోతే కూడా జైలేస్తాం. ఇదేం రాక్షసానంతం? ఇదంతా దీనికి వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఆయనకు అవగాహన రాహిత్యం, అనుభవ రాహిత్యం, అహంకారం, అభద్రత. ఆ మధ్య ఎప్పుడోసారి నిన్న ఇవాళ మీరు టీవీలలో చూస్తూ ఉన్నారు, ఏది బట్టి విక్రమార్క గారి స్టేట్మెంట్. ఎవరిని పట్టుకొని? మా సబితమ్మని పట్టుకొని నువ్వు పార్టీ ఫిరాయించడం అని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మరి అసలు ఆ బట్టి విక్రమార్క గారు ఎవరి నాయకత్వాన్ని పనిచేస్తూ ఉన్నారు? అన్ని పార్టీలు తిరిగి వచ్చిన ఆయన ముఖ్యమంత్రి అయితే ఈయన ఉప ముఖ్యమంత్రి ఆహో ఓహో అని భజన చేస్తూ ఉన్నారు. వీళ్ళదు నోరు దానికి ఒక హుందాతనం, స్థాయిని బట్టి మాట్లాడాలనేటువంటి ఇంగితం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అడుగడుగున తెలంగాణ కోసం పోరాడినటువంటి పార్టీ, తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ, తెలంగాణ ప్రజా ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నటువంటి పార్టీ, తెలంగాణే తన ఆశా శ్వాస ప్రాణంగా ఎంచుకున్నటువంటి నాయకుని సారథ్యంలో నడుస్తున్నటువంటి పార్టీ. కాబట్టి మేము తెలంగాణ ప్రజా ప్రయోజనాలకు భిన్నంగా ఎక్కడ ఏం జరిగినా నిలదీస్తాం, వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకొస్తాం. మీరు చూసి ఈరోజు పొద్దున కూడా మేము నిమ్స్ హాస్పిటల్కి పోవడం జరిగింది. హరీష్ రావు గారు, నేను, సబితా ఇంద్రారెడ్డి గారు, తర్వాత సునీత లక్ష్మారెడ్డి గారు. ఒక అమ్మాయి తాండూరులో ఫుడ్ పాయిజన్ అయితే వీళ్ళు వాస్తవాలు ఎట్లా కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే, ఆ అమ్మాయికి ఫుడ్ పాయిజన్ అవస్థ పడతా ఉంటే హాస్పిటల్కి తీసుకపోతే బయటపడుతుందని చెప్పి హాస్టల్లోనే డాక్టర్లను పిలిపించి గ్లూకోజులు ఇట్లా ఎక్కించి వైద్యం చేయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అమానుషం. అది వికటించింది. ఈరోజు అమ్మాయి చివరికి నిమ్స్కు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే సమస్య పరిష్కరించడం కోసం మూలాల్లోకి పోయి దానికి కారణమైనటువంటి హేతుబద్ధతను పట్టుకొని దాన్ని పరిష్కరించాలి తప్ప మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే అది బూమరాంగ్ అవుతుంది, సమస్య తీవ్రత పెరుగుతుంది. అందుకనే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరిచ్చినటువంటి హామీలు, మీరిచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేయండి. కాస్త ముఖ్యమంత్రి స్థాయి ఆ పదవికి ఉండేటువంటి హుందాతనాన్ని దయచేసి దిగజార్చకండి. మీ ప్రతి స్టేట్మెంటు కూడా ఆ హోదాను అగౌరవపరిచే విధంగా ఉన్నది. మొదట్లో 1 సంవత్సరం క్రితం అంటే అప్పటి వరకు మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, ఆ భాషకు ఆ హావభావాలకు అలవాటు పడ్డాం. ముఖ్యమంత్రి అయి కూడా 1 సంవత్సరం అయిన తర్వాత కూడా ఆ మైఫిల్ నుంచి బయటపడలేకపోవడం అంటే నీ మానసిక స్థితి అదా అనేటువంటి డౌట్ వస్తూ ఉన్నది. చాలామంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పాలించరు, ఎవరు కూడా ఇంతగా మరి ఈ ప్రేలాపనలతో ప్రభుత్వాలను నడిపేటువంటి ప్రయత్నం చేయలే. ప్రజలకు కావాల్సింది ప్రేలాపనలు కాదు, ఫలాలు ఫలితాలు. మీ ప్రభుత్వం ఏర్పడ్డ 1 సంవత్సర కాలంలోనే ప్రజలు నమ్మి మోసపోయినటువంటి భావన వ్యక్తీకరిస్తున్నారు. కాబట్టి సంస్కరించుకొని తెలంగాణ గౌరవాన్ని కాపాడు, లేకపోతే ప్రజలు తప్పకుండా సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి గుణపాఠం చెప్తారనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ అప్పులు అప్పులు అనేటువంటి తప్పులు మాటలు మాట్లాడడం బంద్ చేయాల్సిందిగా సూచిస్తా ఉన్నాం.